నర్సరావుపేట ఆర్డీఓతో కలిసి బొంత సలోమి కుటుంబ సభ్యులు ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం దండమూడి గ్రామ వీఆర్ఏ ఆనంద్పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీరయ్య మాదిగ మాట్లాడుతూ, ఏలూరు గ్రామానికి చెందిన బొంత సలోమి అనే వారి స్థలం 3 సెంట్లు స్థలమును కబ్జా చేసి అదేమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతున్న వీఆర్ఏ ఆనంద్ వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల నుండి తొలగించాలని ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతరాల మీరయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఆర్డీఓ చిలకలూరిపేట తహసీల్దార్తో మాట్లాడి దండమూడి గ్రామ వీఆర్ఏ ఆనంద్పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో స్థలాలు, పొలం సమస్యలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఆశ్రయిస్తున్నామని, మరి అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని దండమూడి గ్రామానికి వీఆర్ఏగా పనిచేస్తున్న తుమ్మలగుంట ఆనంద్ అనే వ్యక్తి స్థలాలు కబ్జా చేయడం, అడ్డొస్తే దాడులు చేయడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని, గతంలో చిలకలూరుపేట తహసీల్దార్కి అతనిని సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ఎస్ తరపున మేం కోరాం. కానీ అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, దానిలో భాగంగా మంగళవారం ఉదయం ఆర్డీఓని కలిసి జరిగిన విషయాన్ని తెలియపరిచాము. వెంటనే స్పందించిన ఆర్డీఓ వారం రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం చేస్తామని, వీఆర్ఏ ఆనంద్పై విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. సలోమి కుటుంబానికి న్యాయం జరగకపోతే వచ్చే సోమవారం నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగ సంజయ్ గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా నర్సాపేట ఆర్డీఓ గారికి చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామానికి సంబంధించిన మెమోరాండా ఇవ్వటం జరిగినది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము, చిలకలూరుపేట మండలం ఏలూరు గ్రామానికి చెందిన బొంత సలోమి అనే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అదే గ్రామానికి చెందిన మాల సామాజిక వర్గం దగ్గర 30 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకోకపోవటం వల్ల ఆ పక్కనే ఉండ దండమూడి గ్రామానికి సంబంధించిన చిలకలూరుపేట మండలం దండమూడి గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్న తుమ్మలగుంట ఆనంద్ వాళ్ళ కుటుంబ సభ్యులు పక్కనే ఉండ బొంత సలోమి స్థలాన్ని ఆక్రమించడం జరిగినది. గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా కానీ రెవెన్యూ పేరు అడ్డు పెట్టుకొని ఆ తుమ్మలగుంట ఆనంద్ అనే వ్యక్తి వీళ్ళని భయబంతులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దానిలో భాగంగా మొన్న ఒక 2 వారాల క్రితము చిలకలూరుపేట తహసీల్దార్ గారికి కూడా ఎంఆర్పీఎస్ఎస్ చిలకలూరుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఆ తుమ్మలగుంట ఆనంద్ అనే వ్యక్తి వీఆర్ఏ దండమూడి గ్రామానికి అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు అడ్డు పెట్టుకొని కబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యాలు చేస్తున్నాడు. అతన్ని సస్పెండ్ చేయమని కూడా మేము ఎంఆర్పీఎస్ఎస్ తరపున మేము డిమాండ్ చేసినాము. ఆ రోజు కూడా ఇంతవరకు తహసీల్దార్ గారు ఇంతవరకు కూడా ఏం స్పందించినట్టు లేదు. ఈరోజు గౌరవనీయులైన ఆర్డీఓ గారిని మేము కలవటం జరిగింది బొంత సలోమి కుటుంబ సభ్యులతోటి. ఆర్డీఓ గారు స్పందించి వారంలోగు దాని మీద యాక్షన్ తీసుకొని తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేసి ఇలా కుటుంబానికి అండగా ఉండి అతనిపై చట్టరకంగా చర్య తీసుకుంటానని కూడా ఆర్డీఓ గారు కూడా మాకు హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశము, ఒక వారంలోపు దండమూడి గ్రామానికి చెందిన వీఆర్ఏ ఆనంద్పై అక్రమాలకు, అరాచకాలకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని దాడులకు పాల్పడుతున్నాడు. అతని మీద చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో కూడా క్రైమ్ నెంబర్ 2026లో కూడా కేసు నమోదై ఉన్నది. దాన్ని అడ్డు పెట్టుకొని కూడా దాన్ని ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాడు. విధుల్ని అడ్డు పెట్టుకొని కబ్జాలు పాల్పడుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి మచ్చ తీసుకొస్తున్న అతనిపై యాక్షన్ తీసుకొని అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసి చేయాలని మేము ఎంఆర్పీఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గత 30 సంవత్సరాల క్రితం ఇంటి స్థలం కొనుక్కోవడం జరిగింది. మా పక్కనే ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందిన వారు వీఆర్ఏగా దండమూడి గ్రామంలో పనిచేస్తూ మమ్మల్ని స్థలంలోకి వెళ్లకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని వెళ్తే ప్రాణాపాయ స్థితికి తెచ్చే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ నానా విధంగా మాట్లాడుతూ నా తల్లిగారిని మరి ఇంతకుముందు దారుణంగా మాట్లాడి కొట్టడం కూడా జరిగింది. వారి మీద మరి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీని మీద పలుమార్లు మరి కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి మరలా ఒకసారి వినతిపత్రం ఇచ్చాం. వారి మీద తగు చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తుమ్మలగుంట ఆనంద్ మీద తీసుకుంటామని చెప్పి గౌరవనీయులైనటువంటి రెవెన్యూ అధికారి గారు మాకు హామీ ఇవ్వటం జరిగింది.